వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు అయితే మనం చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలనేది అయితే చూసేద్దాం గైస్. ఇదైతే నేనే చేశాను. ముందుగా మనం ప్యాన్ మీద స్టవ్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి గైస్. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం అయితే ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకొని మనమైతే అవి ఫ్రై అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాలి. ఇంట్లో ఇద్దరు పెద్ద మనుషులు ఉండి కూడా నేనే వంట చేస్తున్నాను గైస్. చూస్తున్నారు కదా నా వంట ఎలా ఉందో, మీరు కూడా ట్రై చేయండి. తర్వాత మనమైతే పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మగ్గేంత వరకు అయితే మనమైతే వెయిట్ చేయాలి గైస్. మంచిగా కలుపుకోవాలి మగ్గుతున్నప్పుడు మనమైతే మొత్తం ఫ్రై అయ్యేంత వరకు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా లేదా అనేది అయితే నాకైతే కామెంట్ చేయండి గాయస్. చూస్తున్నారు కదా, నేనైతే మొత్తం ఫ్రై అయ్యేంత వరకు అయితే కలుపుకుంటున్నాను. ఇంకో మా మమ్మీ వాళ్ళు చేస్తే అసలు టేస్ట్ రావట్లే గాయస్. మా నాయనమ్మ మా మమ్మీ వాళ్ళు చేస్తే, అందుకే నేనే ట్రై చేస్తాను. ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఆనియన్స్ని అయితే ఫ్రై అయ్యేంత వరకు అయితే నేను వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మంచిగా మనకైతే ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయ్యాయి. మనమైతే పసుపు అయితే వేసేసుకోవాలి గైస్. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అయితే మనం నీట్గా క్లీన్గా అయితే మంచిగా పసుపు అంతా మగ్గేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. తర్వాత మనమైతే మంచిగా క్లీన్ చేసుకొని కడిగిన చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి గైస్. మీది ఈరోజు ఏం కర్రీ అనేది అయితే కామెంట్ చేసేయండి గైస్. మాదైతే చికెన్ గైస్. మీది ఏంటనేది కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ఎప్పుడైనా చికెన్ కర్రీ ట్రై చేశారా వండడం అనేది కూడా కామెంట్ చేయండి గైస్. నేను దాదాపు చేస్తూనే ఉంటాను గైస్. రోజు ఎప్పుడో ఒకసారి మా మమ్మీ చేస్తుంది, ఎప్పుడో ఒక సంవత్సరానికి మా నాయనమ్మ చేస్తుంది గైస్. అంతే కదా గైస్, మనం ఇంకా చేసేసేయాలి. చూస్తున్నారు కదా, మొత్తం చికెన్కి అయితే నీట్గా కలుపుకోవాలి గైస్. మనం మంచిగా కలుపుకోవాలి గైస్. చూస్తున్నారు కదా, నేను ఏ విధంగా అయితే కలుపుతున్నానో అలా కలుపుకోండి. ముక్కలు చెదరకూడదు గైస్. చూస్తున్నారు కదా గైస్, కర్రీ అయితే మనమైతే కొంచెం ఉడికేంత వరకు అయితే మనం వెయిట్ చేయాలి. మంచిగా ఫ్రై అవ్వాలి గైస్. అప్పటి వరకు అయితే మనం వెయిట్ చేయాలి. తర్వాత మనమైతే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోవాలి గైస్. చూస్తున్నారు కదా, నేనైతే వేసేసుకుంటున్నాను. వేసేసుకొని మొత్తం కలిసేంతలా మనమైతే కలుపుకోవాలి గైస్. చూస్తున్నారు కదా, నేనైతే మొత్తం కలిపేస్తున్నాను. మంచిగా మిక్స్ అయ్యేంత వరకు అయితే మనం కలుపుకోవాలి. మనం కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వాలి గైస్. చూస్తున్నారు కదా, ఉడికిన తర్వాత మనమైతే లైట్గా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. తగినంత ఉప్పు అయితే వేసేసుకోవాలి గైస్. చూస్తున్నారు కదా, అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయట్లేదు గైస్. కామెంట్ చేయండి, ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు చేయకపోయినా నేను మీకోసం చేసి పెడుతున్నాను కాబట్టి. చూస్తున్నారు కదా, నేను చేసినందుకు మీరు ఒక లైక్, ఒక కామెంట్ పెట్టండి గైస్.
మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి గైస్. తర్వాత మనమైతే కట్ చేసుకున్న టమాటోస్ అయితే వేసేసుకోవాలి. మొత్తం కలిసేలా అయితే కలిపేసుకోవాలి గైస్. చూస్తున్నారు కదా నేనైతే ఎలా మంచిగా కలుపుతున్నానో అలా అయితే కలుపుకోవాలి. మీరు శుభ్రంగా కలిపేసుకొని మనమైతే ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలి గైస్. ఒక 5 minutes తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తున్నారు కదా ముక్కలు అయితే కొంచెం మంచిగా ఉడికాయి. చికెన్లో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేసాయి గైస్. అవంతా మంచిగా మగ్గాలి గైస్. ఆ వాటర్తోనే మంచిగా మగ్గుతుంటే ఇంకా బాగుంటుంది. చూస్తున్నారు కదా మనం మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి గైస్. ఆ తర్వాత మనమైతే చూస్తున్నారు కదా నేనైతే కారం అయితే వేసుకుంటున్నాను. కారం వేసేసుకుంటున్నాను గైస్. 2 to 3 tables అయితే వేసుకుంటున్నాను గైస్. చూస్తున్నారు కదా నేనైతే 2 to 3 tables అయితే వేసుకుంటున్నాను. మేము కారం ఎక్కువ తింటాం గైస్, సో అందుకే ఎక్కువ వేసుకుంటున్నాము. మీరైతే చూసి వేసుకోండి గైస్. చూడండి గైస్ నేను వండుతుంటే ప్రశాంతంగా వండనియట్లేరు. ఓకే మా మమ్మీ మా నాయనమ్మ వచ్చి ఎలా డిస్టర్బ్ చేస్తున్నారు, జరుగు అంటున్నారు. అయినా కూడా నేను జరగకుండా అలానే మీకోసం వండుతున్నాను గైస్. చూస్తున్నారు కదా మొత్తం అయితే ఇలా కలిపేసుకోవాలి. ముక్కలకి అంతా ఉప్పు కారం కలిసేలా పట్టేలాగైతే మనం కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి గైస్. పెట్టుకున్న తర్వాత మనం ఒక 10 minutes తర్వాత అయితే ఓపెన్ చేయాలి గైస్. మళ్ళీ 10 minutes ఉడికేంతలోపు అయితే మా మమ్మీ అయితే టీవీ చూస్తున్నారు, మా నాయనమ్మ అయితే పాటలు పాడుకొని సీరియల్ చూస్తున్నారు గైస్. ఆ సీరియల్ పేరు ఏంటో ఆగండి గైస్ కనుక్కొని చెప్తాను. ఏ సీరియల్ నాయనమ్మా? సీరియల్ ఏ సీరియల్ చూస్తావు? పేరు చెప్పు, ఒక దాని పేరు చెప్పు. జగదాత్రి సీరియల్ చూస్తుందంట గాయస్. మా మమ్మీ ఏమో ఇక్కడైతే మంచిగా సెల్ చూస్తుంది గాయస్. నేను ఇంకా వంట అయితే అయిపోయింది గైస్. చికెన్ అయితే మంచి కలర్ వచ్చేసింది, ఆయిల్ పైకి వచ్చింది. చూడండి ఫైనల్ రిజల్ట్ అయితే ఇలా ఉంది. స్మెల్కే నాకైతే కడుపు నిండిపోయింది గైస్. చూడండి ఎంత బాగుందో.